ఇలా వీడియో తీస్తుంటే అక్కడ పేకట్ ఆడుతున్నారు చూడు, వాళ్ళు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ కార్డ్స్ గేమ్ ఆడుతున్నారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. హాయ్ అండి అందరికీ, నేను మీ ఈశ్వరి. ఈరోజు మనం ఒక మంచి స్పాట్కి అయితే వెళ్తున్నాము. ఈ ప్లేస్లో మన వైజాగ్లోనే ఫోటోషూట్స్ జరిగే వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్ అనమాట. చాలా మంచి లొకేషను, మంచి సీనరీ, మంచి అట్మాస్ఫియర్, చాలా బ్యూటిఫుల్ సన్ రైజ్ ఉంటాయి ఈ ప్లేస్లో. అయినా మర్చిపోయాను, మీరు ఆల్రెడీ ఈ ప్లేస్ ఏంటో తమిళలో చూస్తారు కదా, అదే దివిస్ బ్రిడ్జ్ ఆర్ దివిస్ బీచ్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం వైజాగ్లో ఉండే ద బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో ఈరోజు అదే పని మీద ఒక ప్లేస్కి వచ్చాము, అదే దివిస్ బ్రిడ్జ్. సో ఇది అవంతి కాలేజ్ అనమాట. ఇది తగరపు వలస దగ్గర ఉండే అవంతి కాలేజ్ నుంచి లోపలికి ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళిపోతే చిప్పాడ టెంపుల్ వస్తుంది. చిప్పాడ టెంపుల్ నుంచి దివిస్ ల్యాబొరేటరీకి వెళ్ళిపోవాలి. ఓకేనా, లెట్స్ గో. అది ఫ్రెండ్స్, మనం వైజాగ్ నుంచి తగరపువలస దగ్గర అవంతి కాలేజ్ రోడ్డుకి వెళ్ళిపోయామంటే ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ 5 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలి. సో ఆ తర్వాత చిప్పాడ ముత్యాలమ్మ టెంపుల్ అని చెప్పేసి ఒక ఆర్చ్ కనిపిస్తుంది మనకి లెఫ్ట్లో, ఇదే రోడ్లో. చాలా ఈజీగా ఉంటుంది. దీని అడ్రస్ అస్సలు కష్టమే కాదు, ఎందుకంటే టర్నింగ్స్ అన్నదే ఉండదు. సో ఇదే ఆ టెంపుల్ అనమాట. 5 కిలోమీటర్స్ వచ్చాం మనం కాలేజ్ దగ్గర నుంచి. గైస్, ఇది ముత్యాలమ్మ టెంపుల్కి లోపలికి ఆర్చ్ అన్నమాట. చిప్పాడ ఈ ఊరు. ఇక్కడ నుంచి మనం దివిస్ ల్యాబొరేటరీ నుంచి అన్నవరం బీచ్కి అయితే వెళ్తున్నాము. అదే అండి, దివిస్ బీచ్ అన్న అన్నవరం బీచ్ అన్న అన్నీ ఒకటే అనమాట. దీనికి దివిస్ బీచ్ అని ఎక్కువ అంటారు, ఎందుకంటే ఆ బీచ్ అంతటిని ఈ దివిస్ ల్యాబొరేటరీ ఫార్మా కంపెనీ వాళ్ళు బాగా డెవలప్ చేశారు ఆ బీచ్ని. సో అందుకే ఈ నేమ్ పెట్టారనమాట, దివిస్ బీచ్ అని చెప్పేసి. అండ్ అన్నవరం బీచ్ అని కూడా చాలామంది అంటారు. సో దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అని చెప్పేసి. సో ఇదే అది ల్యాబ్. గైస్ చూసారా, దివిస్ ల్యాబొరేటరీ ఇదే. ఈ రూట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం బీచ్కి వెళ్ళిపోతాం. ఓకేనా, లెట్స్ గో. సో ఇక్కడ గేట్స్ ఉంటాయి, చాలా గేట్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళి చూడాలి అంటే కనుక గేట్ నెంబర్ 5 దగ్గర విజిటింగ్ పాస్ ఉంటుంది. అది మీకు తెలిసిన ఎంప్లాయ్ ఉంటేనే దివిస్ ల్యాబొరేటరీలో మీకు అలౌ చేస్తారు, లేదు అంటే చాలా స్ట్రిక్ట్ అనమాట, అసలు అలౌ చేయరు. మనం ఆ దివిస్ ల్యాబొరేటరీ నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే ఈ మట్టి రోడ్డు వస్తుందన్నమాట. కొంచెం డిఫికల్ట్గా ఉంది ఈ రోడ్డు, బట్ ఏంటి అనేసి అంటే పర్వాలేదు, మరి ఎక్కువసేపు ఏం కాదు, ఒక చిన్న బిట్ అయితే మనకి ఇలా వస్తుంది మట్టి రోడ్డు. అండ్ ఇక్కడ గేట్ ఉంది చూసారు, ఇక్కడ బైక్ ఆపేసేయండి, ఇక్కడ వరకు తీసుకురావద్దు సందులో నుంచి. ఆ గేట్ దగ్గర మీరు బైక్ ఆపేస్తే కనుక మీ బైక్కి ఏదైనా ఒకవేళ రిస్క్ వచ్చినా ఇష్యూ అయినా కూడా అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఏదైనా జరిగినా మీకు ప్రూఫ్ దొరుకుతుందన్నమాట. సో అక్కడ బైక్ పెట్టేసి కొంచెం ఇసుకలు పెద్ద దిబ్బలా ఉంటుంది, అది డౌన్ దిగి మీరు ఇలా వెళ్తే కనుక సో మనకి దివిస్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది అనమాట. బీచ్ దగ్గరున్న దివిస్ బీచ్ అయితే ఇదే. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది గైస్. అసలు ఈ బ్రిడ్జ్కి దివిస్ బ్రిడ్జ్ అని దేనికి పేరు వచ్చిందని చెప్పేసి అక్కడ డీటెయిల్డ్గా అక్కడ ఉన్న వాళ్ళని నేను అడగడం జరిగిందనమాట. సో ఏంటనేసి అంటే దివిస్ ల్యాబొరేటరీస్ అనేది ఇండియాలోనే టాప్ మెడికల్ కంపెనీస్లో ఒకటి. సో దివిస్ ల్యాబొరేటరీస్ వారు 2002లో మన విశాఖపట్నం భీమ్లీ దగ్గర ఉన్న చిప్పాడ్ అనే గ్రామంలో ఈ దివిస్ కంపెనీని ప్రొడక్షన్లోకి తెచ్చారు. ఇక్కడ లోకల్ వాళ్ళకి అనేక మందికి ట్రైనింగ్ అండ్ జాబ్స్ ఇచ్చారు. సో కంపెనీ నుండి వచ్చే వేస్ట్ మొత్తం సముద్రంలో కలపడానికి కంపెనీ నుండి పైప్ లైన్స్ వేశారనమాట. ఆ పైప్ లైన్సే ఈ బ్రిడ్జ్ పై నుండి సముద్రం మధ్యలోకి వెళ్తుంది. ఆ పైప్ లైన్స్ మనం వచ్చే దారిలో కూడా మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఈ వేస్ట్ సముద్రంలో కలవడం వల్ల చేపలు దొరకడం లేదంట. సో లోపలికి వెళ్ళిపోతున్నాయంట, బయటకు రావట్లేదు. అట్ ద సేమ్ టైం మనం వచ్చే దారిలో చూస్తే దివిస్ వాళ్ళు చాలా డెవలప్మెంట్ చేశారు, మనకు కనిపిస్తుంది. బస్ స్టాప్స్ అని, స్కూల్స్ అని, రోడ్స్ అని, పార్క్స్, గ్రీనరీ లాంటివి సిఎస్ఆర్ స్కీమ్ కింద డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నారంట. ఆ తర్వాత ఈ బ్రిడ్జ్ పైకి జనరల్ పబ్లిక్ని అలౌ ఉండదు, వేస్ట్ మేనేజ్మెంట్ మొత్తం ఈ బ్రిడ్జ్ పై నుండి జరుగుతుంది
జరుగుతుంది కాబట్టి కంపెనీ వాళ్ళకి వాళ్ళు ఆథరైజ్ చేసే వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుందంట. ప్రెజెంట్ మనకి పంపననేసారు. మనం ఈసారి ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళే ఛాన్స్ కోసం ట్రై చేద్దాం. అప్పుడు బ్రిడ్జ్ పై నుంచి వ్యూ ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా? ఫైనలీ ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లొకేషన్ అయితే పిచ్చి పీక్స్ అనుకోండి. సన్ రైజ్ అండ్ సన్సెట్ బాగుంటుంది. బ్రిడ్జ్ కింద పిల్లర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సిటీ కొంచెం దూరంగా ఉండడం వల్ల ఈ ప్లేస్కి వీకెండ్స్ అండ్ హాలిడేస్లో టైంలో ఎక్కువ మంది ఉంటారనమాట. ఎవరు ఉండరు కాబట్టి బ్యాచ్తో కాకుండా సింగిల్గా వచ్చే వాళ్ళకైతే హాలిడేస్ టైంలో రావాల్సిందని నేను సజెస్ట్ చేస్తున్నాను. అండ్ సేమ్ ఇలాంటి బ్రిడ్జ్ ఎన్టీపీసీ పరవాడ్ దగ్గర కూడా ఉంటుంది. త్వరలోనే అది కూడా విజిట్ చేద్దాం మనము. అండ్ చాలా ఫోటోషూట్స్ కూడా చేసుకుంటారండి ఇక్కడ. మేము ఉండేటప్పుడు కూడా కెమెరా పట్టుకొని చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. అండ్ కొత్త బంగారు లోకం సినిమా ఇక్కడ తీశారండి. అంటే కొన్ని సీన్స్ తీశారు. రిస్క్ తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళకూడదనమాట. ఆ ఫ్రంట్ను కూడా చాలా పెద్ద పెద్ద వేవ్స్ వచ్చేస్తున్నాయి మేము ఎంత ఫ్రంట్కున్నా కూడా. సో చాలా కేర్ఫుల్గా ఉండి ఎంజాయ్ చేసి జాగ్రత్తగా రండి. వెళ్ళే ప్లాన్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. కొంచెం వేవ్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. కొంచెం ముందుగా ఉండి పిక్స్కి ఫోటోషూట్స్కి అయితే మంచిగా బ్యాక్గ్రౌండ్ బాగుంది. సో నేను చాలానే పిక్స్ తీసుకున్నాను. ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను చూడండి. చూసుకోండి. ఉమెన్స్ ఎవరు రావద్దు సింగిల్గా. కొంచెం బ్యాచ్ కింద రండి. అండ్ అక్కడ కార్డ్స్ ఆడుతూ కొంతమంది ఉంటారు. మేము వెళ్ళే టైంలో అయితే కార్డ్స్ ఆడుతున్నారు. మమ్మల్ని ఎవరు ఏమీ అనలేదు, ఏ డిస్టర్బెన్స్ చేయలేదు. కానీ అక్కడ అట్మాస్ఫియర్ మాకు ఎలా అనిపించింది అంటే కొంచెం రిస్కీగా, కొంచెం డేంజర్గా అట్లా అనిపించింది. బట్ ఏంటి అంటే అలాగ మేము వెళ్ళిన కొంతసేపటికి ఫ్యామిలీస్ కూడా రావడం స్టార్ట్ అయ్యారు. సో నేను ఎలా మీకు చెప్తా అంటే 50-50 ఛాన్సెస్ అనమాట రిస్క్కి పర్లేదు అని చెప్పడానికి. సో ఏది ఏమైనా కూడా మన కేర్ఫుల్గా మన ప్రికాషన్స్లో మన జాగ్రత్తలో మనం ఉండడం బెస్ట్ అనేది నా సజెషన్ అనమాట. గైస్ ఇక్కడికి నేను వచ్చే ముందు విన్నది ఏంటి అంటే చాలా డేంజరు, ఒంటరిగా రాకూడదు, భయం వేస్తుంది అని విన్నాను. సో సంహా అది కరెక్టే, ఒక 50% కరెక్టే. బట్ ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు. మీరు వీకెండ్స్లో రావాలి. లైక్ సాటర్డే సండే ప్లాన్ చేసుకొని వస్తే కనుక చాలా మంది ఉంటారు ఇక్కడ. ఓకేనా? చాలా మంది ఫోటోషూట్కి వస్తున్నారు ఇక్కడికి. చూపించడం అండ్ ఫస్ట్ అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం ఫుల్గా వీడియో మొత్తం రికార్డ్ చేసేసిన తర్వాత మేము చిల్ అయ్యాం అనమాట. నేను నా ఫ్రెండ్ మంచిగా వీడియోస్ చేసుకొని, రీల్స్ చేసుకొని, ఫొటోస్ తీసుకొని చాలా బెస్ట్ టైం అనమాట. మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బ్యాచ్తో వచ్చారంటే కనుక. ఆ వ్యూ చాలా బాగుంటుంది. ఆబ్వియస్గా బీచ్ అంటే మనం అన్నీ మర్చిపోయి హ్యాపీగా స్పెండ్ చేస్తాము. అండ్ ఇలా ఎప్పుడు వెళ్ళే బీచ్ కాకుండా కొంచెం డిఫరెంట్ బీచ్ లైక్ ఈ దివీస్ బీచ్ లాగా వచ్చారంటే కనుక కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో చూసారా నా హ్యాపీనెస్ ఎలా గంతులేస్తున్నానో. హరే 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 రామ ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పాడుకుంటూ స్టెప్పులు వేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఆ మూవీ ఇక్కడ తీసినట్టు, ఆ సాంగ్ ఇక్కడ కొన్ని సీన్స్ తీసినట్టు నాకు అనిపిస్తుంది అనమాట. నాట్ ఎగ్జాక్ట్లీ ఐమ్ టెల్లింగ్. సో అది గుర్తొచ్చి చేశాను అనమాట. చూసారా ఆ బ్రిడ్జ్ పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో. అంటే ఆబ్వియస్గా బాగుంటుంది, కానీ ఏంటి అంటే పర్మిషన్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఇవ్వలేదు. బికాజ్ నేను గేట్ నెంబర్ 5 దగ్గరికి వెళ్ళడం జరిగింది, అక్కడ పర్మిషన్ అడగడం జరిగింది. సో మీకు ఎవరన్నా ఎంప్లాయీ తెలిస్తే చెప్పండి మేడం, మేము పంపిస్తాము అని కూడా వాళ్ళు చెప్పారు. సో ముందుగా ప్రీ ప్లానింగ్ నేను అంత ఆలోచించలేదు, ఎందుకంటే తెలిసిన వాళ్ళ విలేజెస్ ఉంటాయి చుట్టుపక్కల. సో ముందుగా కొంచెం ప్రీ ప్లానింగ్ చేసుకొని ఎవరినన్నా అప్రోచ్ అయ్యి వచ్చుంటే మేబీ అయ్యేదేమో, పర్మిషన్ అయ్యేదేమో. చూద్దాంలేండి, నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు పక్కాగా ప్లాన్ చేసుకొని మీకు బ్రిడ్జ్ పైనుంచి వ్యూ కూడా నేను చూపిస్తాను. ఓకేనా? సో ఇంక ఇలా ఇసుక దిబ్బలు ఉన్నాయని చెప్పేసి ఇలా వచ్చాము.
బీచ్ నుంచి పైకి వచ్చాం అనమాట, కొంచెం సైడ్కి. గ్రూప్గా వెళ్తే ఎలాంటి ప్రాబ్లం లేదండి, అదే నేను చెప్తా మీకు ఫైనల్గా అయితే, ఓకేనా. చాలా లోన్లీగా ఉంది వెళ్ళే కొలది, ఇంకా రిస్క్ ఎందుకని చెప్పేసి నేను వెనక్కి వచ్చేసాను. నా 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 భయమో తెలీదు, ఇంకేంటో తెలీదు, ఇంకా వెనక్కి వచ్చేసాను అనమాట. ఉంది గైస్, వద్దు, లెట్స్ నాట్ టేక్ ఎనీ రిస్క్. సో ఇదంతా కూడా ఎలా ఉంది అంటే మూవీస్లో ఫైట్స్ అవుతాయి కదండి, అలా ఉంది అంటున్నాను అనమాట. సో చూసారా, బ్రిడ్జ్ ఓవరాల్గా దూరం నుంచి ఇలా ఉందన్నమాట. సో అసలు మనుషులే లేరేమో అన్నట్టుంది కదా, బట్ ఆ పిల్లర్స్ కింద చాలామంది ఫ్యామిలీస్ ఆ వెనక కొంచెం గేమ్స్ అవి ఆడుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా లోన్లీగా ఉంది కదా. సో మేము కూడా వెళ్ళింది ఫ్రైడే వెళ్ళామండి. సాటర్డే సండేస్ అయితే కొంచెం గ్రూప్గా చాలామంది కనిపించవచ్చు మీకు. సో అలా వీకెండ్స్లో రండి, ఓకేనా. అండ్ ఇంకా అక్కడి వరకు అయితే తీసి నేను నా ఫ్రెండ్ అలా మాట్లాడుకుంటూ అలా బైక్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము, లంచ్ చేయలేదు. అండ్ ఆ బీచ్కి సాల్ట్ వాటర్కి బాగా ట్యాన్ అయిపోయాము. పర్లేదు, అయినా పర్లేదు, మనకి ప్యాషన్, ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ ఇస్ ద ప్యాషన్ థింగ్ మనకి, మేకింగ్ వీడియోస్ ఇస్ ద ప్యాషన్ థింగ్ మనకి. సో చేద్దాము, పర్వాలేదు, ఓకేనా. నెక్స్ట్ అయితే ఇంకా నేను డ్యామ్ ప్లాన్ చేశానండి, ఒక డ్యామ్ ఒకటి, ఓకేనా. అది కూడా ఫోటోషూట్ ప్లేసే, వైజాగ్లోని బెస్ట్ ఫోటోషూట్ ప్లేస్ అనమాట. మనకి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా అక్కడికి వెళ్ళి ఫోటోషూట్ చేస్తూ ఉంటారు. సో నేను ఆ ప్లేస్ అయితే ప్లాన్ చేశాను. సో కీప్ ఇన్ టచ్ గైస్, ఓకేనా. ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా హ్యావ్ ఏ లుక్ వన్స్ అనమాట. సో దివీస్ బీచ్కి ప్లాన్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా ఈజీ. మేమైతే చాలా సింపుల్గా వెళ్ళిపోయాము. అవంతి కాలేజ్ వరకు వెళ్తే, వైజాగ్ టు అవంతి కాలేజ్ మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. లేదంటే మీరు గూగుల్ మ్యాప్లో అవంతి కాలేజ్ అని వేసుకొని వచ్చేసినా పర్వాలేదు. సో అవంతి కాలేజ్ నుంచి నో టర్నింగ్స్ అట్ ఆల్ అనమాట. ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఒక సర్వీస్ రోడ్డు, మట్టి రోడ్డు కనిపిస్తుంది రైట్ సైడ్లో. ఆ రైట్ సైడ్లో అంటే మీకు మధ్యలో దివిస్ ల్యాబ్ అనేది ఇంకా పెద్ద ల్యాండ్ మార్క్. మీకు అది దాటగానే ఇంకా మట్టి రోడ్డు వస్తుంది రైట్ సైడ్లో. అక్కడ టర్న్ అయ్యి ఇంకా వచ్చేయడమే, మీకు బీచ్ ఉంటుంది డైరెక్ట్గా, ఓకేనా. అంత ఈజీ అనమాట. అండ్ ఇంకా బైక్ నేను ఇక్కడ పెట్టాను గైస్, మీరైతే ఇంకా ఇక్కడ పెట్టొద్దు. ఏది అయినా కూడా మనం ఎవరు మనకి రెస్పాన్సిబిలిటీ ఉండరు, ఏమైందో కూడా మనకు తెలీదు ఒకవేళ బైక్కి ఏదైనా అయినా కూడా. సో నా సజెషన్ ఏంటనేసి అంటే, ఈ సందులో నుంచి ఈ మట్టి రోడ్డు నుంచి బయటకు వచ్చేస్తున్నాం కదా, చూడండి ఇక్కడ మట్టి రోడ్ నుంచి ఇలా బయటకు రాగానే ఇక్కడ ఒక స్పేస్ ఉంటుంది పార్కింగ్కి. చాలా అక్కడ కార్స్ అవి ఉన్నాయి చూసారా, బైక్స్ కార్స్ కనిపిస్తున్నాయా. నేను ఇక్కడ బైక్ ఆపాను కదా, ఇక్కడ పెట్టండి. బికాస్ ఆ గేట్ ఉంది కదా మనకి దివీస్, ఇక్కడ గేట్ నెంబర్ J1 అని చెప్పుని చూసారా, ఈ గేట్ దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఓకేనా. మన బైక్కి ఏదన్నా అయితే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోరు, బట్ మనకి వాట్ హ్యాపెండ్ అనేది సమ్హౌ ప్రూఫ్ కనిపిస్తుంది, ఓకేనా. సో ఎందుకు అంటే మా బైక్ సమ్వన్ టచ్ చేశారు, కొంచెం ఒక చోట పెట్టింది ఒక చోట ఉన్నట్టు మాకు అనిపించింది. సో అందుకే ఇంత పర్టికులర్గా మీకు చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా లంచ్ చేయలేదని చెప్పాను కదా, ఈ బల్లాస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళ రెస్టారెంట్ అనమాట. దాబా స్టైల్లో పెట్టారు. ముందు రెస్టారెంట్ టైప్లో ఉండేది, ఇప్పుడు దాబా స్టైల్లో పెట్టారు. ఇది ఎక్కడనేసి అంటే మనకి విజయనగరం వెళ్ళే రోడ్లో రఘు ఇంజనీరింగ్ కాలేజ్కి ముందు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అని చెప్పి ఉంటుంది. దానికంటే ముందు వైజాగ్ టు విజయనగరం వెళ్ళే రూట్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లెఫ్ట్లో ఉంటుందన్నమాట. రోడ్డు పక్కనే ఉంటుంది బల్లాస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పి. సో ట్రై చేయండి నెక్స్ట్ టైం ఇక్కడ. అది గైస్, మనమైతే ఇంకా దివీస్ బ్రిడ్జ్ చూసుకొని ఆన్ ద వే కాదు, బట్ ఏంటి అంటే తెలిసిన రెస్టారెంట్ అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా మళ్ళీ వచ్చి ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాం అనమాట.
అండ్ నేను సపరేట్గా ఈ రెస్టారెంట్ వ్లాగ్ అయితే మీకు చేస్తాను ఒకరోజు పర్టికులర్గా, ఓకేనా? ఇక్కడ ఏమేమి ఫుడ్ దొరుకుతుంది, ఏంటి స్పెషల్, టేస్ట్ ఎలా ఉంటుంది అన్నీ కూడా నేను మీకు సపరేట్ వీడియో చేస్తాను, ఓకేనా? ఇదిగోండి బాగా టైర్డ్ అయిపోయాం, బాగా ట్యాన్ అయిపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ పాడైపోయింది. గైస్ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, మీరు సపోర్ట్ చేయాలి, ఓకేనా? ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.